ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ప్యాంగాంగ్ లేక్. ఇలా ఉంటుంది మొత్తం. ఇక్కడ అందరు ఇటు సైడే ఉంటారు. త్రీ ఇడియట్స్ మూవీ ఇక్కడే జరిగింది. అగో ఆ లాంగ్ మంచు కనిపిస్తుంది కదా, అది దాని అవతల చైనా. చాలా దగ్గర చైనా ఇటు నుండి. ఈ ప్యాంగాంగ్ లేక్ విలేజ్ నుండి ఒక 30 కిలోమీటర్స్ పోతే చైనా లాస్ట్ విలేజ్ కూడా కనిపిస్తుందంట. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఇంకా మాకి అంత సౌండ్ ఏదనిపించింది, అందుకేం పోవట్లేదు. ఇది మొత్తం మన ఇండియాలో 9 కిలోమీటర్స్ ఉంటుంది. అన్నీ ఇవే పెట్టారు. స్కూటర్ మీద కూర్చుంటే 50 రూపీస్, దాని మీద కూర్చున్న 50 రూపీస్. ఇక్కడ వాళ్ళకి ఇదే ఇంకా ఫుడ్. ఇది ఇక్కడ 6 నెలలు మాత్రమే విజిటర్స్ వస్తారు. 6 నెలలు మొత్తం మంచుతోటి, ఈ కొండలు మొత్తం మంచుతోటి కప్పబడి ఉంటాయి. ఆల్రెడీ ఏమంటారు, ఇప్పటికే చాలా కూల్ ఉంది. ఇక్కడ సమ్మర్ అయినా సరే కూల్గానే ఉంది. సార్ ఒకసారి నన్ను వీడియోలో అవి హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇండియాలో 30% ఉంటుంది, చైనాలో 70% ఉంటుందంట. బట్ కరెక్ట్గా నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ రాసింది వాటర్ 9 to 12 ఒకలా ఉంటుంది, 12 to ఏమంటారు ఈవినింగ్ 6కి ఒకలా ఉంటుంది. నిన్న మేము ఈవినింగ్ వచ్చినప్పుడు బ్రింజాల్ కలర్ ఉండే. ఇప్పుడు ఈ కలర్ ఏమంటారు సార్? లైట్ గ్రీన్ కలర్లో ఉంది. అప్పుడు వైలెట్ కలర్, ఈవినింగ్ వైలెట్ కలర్లో ఉంది. సన్లైట్ వల్ల. సన్లైట్ వీటి షాడోస్ వస్తాయి కదా, మౌంటైన్ షాడోస్. ప్లస్ ఇక్కడ వాటర్ ల్యాండ్ వల్ల కూడా సార్, అదే ల్యాండ్ వల్ల మౌంటైన్ షాడో, సన్లైట్. ఇట్లే రండి, వాటర్ ఎంత క్లియర్గా ఉంటుంది చూపిస్తా. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వాటర్ మొత్తము. ఇట్లా వెళ్ళి ఇట్లా. కానీ ఇది ఉప్పు నీటి సరస్సు తాలేం వాటర్. ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు అంటాయి. ఎత్తైన ప్రదేశంలో ఉండే ఉప్పు నీటి. చూడండి వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. ఓకే సార్, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. చూడండి ఇంకా అందరు ఎలా ఆడుకుంటున్నారు చూడండి, వాటర్లో దిగిరు. సరే, ಕ್ಯಾಶ್ ಆಗಲ್ಲ ಅಣ್ಣ, ಇಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡು ಮಾಡ್ಬೇಕಣ್ಣ. ఇక్కడ కూడా ఆక్సిజన్ లెవెల్, ఇది కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది. నేను లోపలికి వెళ్ళట్లేదు, కానీ